జిల్లా పరిషత్ ప్లస్ బాలికల జూనియర్ కళాశాల టెక్కలి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా పీజీటీగా పనిచేస్తూ శ్రీ తమ్మినేని ఆనందరావు గారు జూన్ 30, 2025 నాడు ఉద్యోగ విరమణ చేశారు. ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ తిరుమల చైతన్య గారు, కళాశాల ప్రిన్సిపాల్ మేడం శ్రీమతి శోభారాణి గారు, ఉపాధ్యాయులు, తమ్మినేని కుటుంబ సభ్యులు, శ్రీ తమ్మినేని ఆనందరావు దేవిక దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి సరస్వతీమాతకు పూలదండ వేసి సాధారణంగా వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న చిరంజీవి బుడ్డేపల్లి జాహ్నవి స్వాగత గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ మేడం శ్రీమతి శోభారాణి గారు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ తమ్మినేని ఆనందరావు గారు అటు ఇంగ్లీష్ సబ్జెక్టు బోధనలోనూ ఇటు కళాశాల అభివృద్ధికి బాగా కృషి చేశారన్నారు. ఇంగ్లీష్ గ్రామర్ బోధనలో వారికి ఈ ప్రాంతంలోనే మంచి పేరుందని అన్నారు. కళాశాలలో గత 2 సంవత్సరాలుగా 100% అడ్మిషన్లు అవ్వటానికి వారి కృషి చాలా ఉందన్నారు. అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ ఏపీఎస్ జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాం ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రేరణతో జాతీయవాద ఆపస్ ఉపాధ్యాయ సంఘ నిర్మాణానికి విస్తరణకు తమ్మినేని ఆనందరావు గారు అహర్నిశలు కృషి చేసి స్ఫూర్తినిచ్చారన్నారు. కళాశాల సహచర మ్యాథ్స్ పీజీటీ కోన వెంకటరమణ గారు కార్యక్రమం మొత్తానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కెమిస్ట్రీ పీజీటీ బాడాన అప్పలస్వామి గారు తమ్మినేని జీవిత విశేషాలను తెలియజేశారు. బోటనీ పీజీటీ దుంగ మోహన్ రావు గారు, ఫిజిక్స్ పీజీటీ బలగ శ్రీనివాసరావు గారు, హై స్కూల్ సెక్రటరీ రజనీ గారు తమ్మినేని సేవలను కొనియాడారు. తమ్మినేని ఆనందరావు గారు ప్రిపేర్ చేసిన ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ది బేసిక్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ రివైజ్డ్ ఎడిషన్ వేదిక పైన ఉన్న పెద్దలు ఆవిష్కరించి విద్యార్థులకు ఆహుతులకు వితరణ చేశారు. ఇంటర్ స్టూడెంట్స్ ముఖ్యంగా తెలుగులోను శ్రీజ, ఇంగ్లీష్లో వర్ష మాట్లాడుతూ ఆనందరావు గారి ఇంగ్లీష్ బోధన తరగతి గదిలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ను ఆయన చాలా ఓపికగా చక్కగా బోధన చేస్తారన్నారు. Sri Anandarao sir, for all his efforts, sincerity and hard work for teaching us with great patience. We always believe that he is not only a teacher but also a great leader. He is an achiever, generous, modest and open-minded teacher. We enjoyed his classes very well. Actually, I liked his way of teaching. We all know that English is an international language which is widely spoken overseas. And he taught us English very well. When I was studying in class 11, I realized one thing about him. I noticed that he is very well interested in teaching us the grammar part of English.
ఉద్యోగ విరమణ చేస్తున్న తమ్మినేని ఆనందరావు గారు మాట్లాడుతూ ఈ కళాశాలలో ఇంటర్ విద్యార్థినులకు ఇంగ్లీషు బోధన చేసే అవకాశం రావటం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కళాశాల అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేశానన్నారు. ఈ విషయంలో సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ మేడం శ్రీమతి శోభారాణి గారికి, సహచర పీజీటీలకు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి మండా సుగుణ దంపతులకు, వార్డెన్స్కు తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానన్నారు. విజయానికి దగ్గర దారి ఉండదని, హార్డ్ వర్క్ ఒక్కటే దారి అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో జాతీయవాద సంస్థలైన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్లోను, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ, విహెచ్పి, బిఎంఎస్ లాంటి సంస్థలలో పనిచేశానన్నారు. గతంలో నిరుద్యోగిగా ఉన్నప్పుడు బీజేపీలో పనిచేశానన్నారు. తదుపరి జెడ్పీజీహెచ్ఎస్ ప్లస్ బాలికల కళాశాల తరపున ప్రిన్సిపాల్ మేడం గారు, పీజీటీలు, ఉన్నత పాఠశాల సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ జిల్లా శాఖ, టెక్కలి, సంతబొమ్మాలి, నందిగాం ఆపస్ సభ్యులు విడివిడిగా తమ్మినేనికి బంగారు ఉంగరాలతో సత్కరించారు. జెడ్పీజీహెచ్ఎస్ ప్లస్ బాలికల కళాశాల తరపున ప్రిన్సిపాల్ మేడం గారు, పీజీటీలు, ఉన్నత పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు ఎల్లుమహంతి రామ్మోహన్ ప్రసాద్ గారిచే వ్రాయబడిన మరియు చదవబడిన బాహుబలి సైజ్ సన్మాన పత్రాన్ని తమ్మినేని దంపతులకు వేదిక మీద ఉన్న పెద్దల ద్వారా అందజేశారు. టెక్కలి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి గారు శ్రీ విలియమ్స్ గారు, టెక్కలి మండల ఎంఈఓలు శ్రీ డి తులసీరావు గారు, శ్రీ డి చిన్నారావు గారు, సంతబొమ్మాలి మండల ఎంఈఓ గారు శ్రీ జె చిన్నారావు గారు తమ్మినేని దంపతులను సత్కరించారు. తదుపరి తమ్మినేని దంపతులను వారి కుమారుడు భగత్, కుమార్తె భవ్య, అల్లుడు మహేష్ సత్కరించారు. తదుపరి తమ్మినేని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వారి గ్రామమైన జయకృష్ణాపురం గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డెన్స్, గతంలో వారితో పనిచేసిన సహచరులు, ఏబీవీపీ, విహెచ్పి, బీజేపీ, జనసేన, ప్రజా చైతన్య కళామండలి, పిఆర్టీయు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘ సభ్యులు తదితరులు తమ్మినేని దంపతులను సత్కరించారు. చివరగా కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారు, పీజీటీలు, హై స్కూల్ సిబ్బంది తమ్మినేని దంపతులకు వీడ్కోలు పలికారు. ఇంటర్ విద్యార్థినులు కళాశాలకు దగ్గరలో ఉన్న తమ్మినేని ఆనందరావు గారి స్వగ్రామం జయకృష్ణాపురంలో వారి ఇంటి వద్ద వరకు వెళ్ళి జయ జయ ధ్వనులతో ఇంటి వరకు సాగనంపడం విశేషం.
మిస్ చూసారానండి అందరూ లోపల రండి తీసుకుంటారు. సరే పోనీ ఈ అరుదైన వీడ్కోలు వీడియో వైరల్గా మారటం విశేషం.